మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1వ దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునితో మనం సహవాసం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటూ మరి దేవుని దగ్గర మనము మన హృదయాలను విలపించుకుంటూ ఉంటే మరి దేవుడు యొక్క కృప, కాపుదల, దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మనతోనే ఉంటాయండి. ఎటువంటి కీడు అనేది మన దరిదాపులకు రాదండి. ఆయన మన సరిహద్దులను విశాలపరుస్తాడంటండి, మనల్ని ఆశీర్వదిస్తాడంటండి. ఆయన చెయ్యి ఎప్పుడు మనకు తోడుగానే ఉంటుందంటండి. మరి అందులో ఏ కీడు రాకుండా దానిలో నుంచి తప్పిస్తానని మాటిస్తున్నాడండి. అలాంటి స్థితి మనందరము పొందుకోవాలన్నదే ఆయన కోరిక. మరి ఎప్పుడు కూడా అనాలోచనగాను అజ్ఞాత క్రమంగాను ఉండకూడదండి. సమృద్ధి అయిన జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానంతో మరి దేవుణ్ణి వెతుకుతూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఆ ఒక్క జ్ఞానమే సరిపోదండి. ఆత్మీయమైన జ్ఞానాన్ని కూడా దేవుడిని అడగాలి. జ్ఞానమే ప్రభు, ఆత్మీయమైన జ్ఞానం ఇవ్వండి ప్రభు అని మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలన్నమాట అండి. అలాంటి స్థితి మనందరం పొందుకోవాలన్నదే ఆయన కోరిక. మరి దేవుడి ఆదరణకరమైన వాగ్దానం మన బ్రతుకుల్లో ఈ దినమంతా అనుగ్రహించాడు కాబట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము ఈ వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. అలా చేయడం వల్ల మరి నువ్వు దీవించబడతావు, నువ్వు పంపిన వారు దీవించబడతారనమాట. వాగ్దానాలేంటి, బైబిల్ భాగాలేంటి, ప్రతి ఒక్కరితోనూ షేర్ చేసుకుంటూ ఉండాలి, మాట్లాడుకుంటూ ఉండాలి, ధ్యానించుకుంటూ ఉండాలి. మరి సమయం దొరికినప్పుడు ఆయన వాక్యాన్ని ఆలోచిస్తూ మరి వాక్యాన్ని ఎలా చెప్పాలి అన్న ఆలోచన కూడా మనము కలిగి ఉండాలండి. మరి కొంతకాలం అయితే బైబిల్ కూడా మన దగ్గర ఉండదంటే దాన్ని కూడా సాతానుడు దూరం చేసేస్తాడు. అలాంటప్పుడు బైబిల్ అంతా మనం బుర్రలో ఎక్కించేసుకోవాలన్నమాట అండి. మరి బైబిల్ లేనప్పుడు మనం బైబిల్ ఉన్నట్టుగా మనము గుర్తు చేసుకుంటూ వాక్యాలను చదువుకుంటూ ఉండాలన్నమాట. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.